హాయ్ గైస్, వెల్కమ్ టు ఆటోమొబైల్ న్యూస్ 4 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ అపాచీ నుండి. టీవీఎస్ అపాచీ అయితే చాలా వరకు సక్సెస్ అండ్ వెహికలే. దీని బ్యాక్ సైడ్ టాప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి అయితే అడ్వాంటేజ్ అవుతుంది. 13 లీటర్స్ కెపాసిటీ, అన్ని వెదర్స్ కి సెట్ అయ్యేటట్టు ఉండే బాక్స్, మంచి లుక్ తోని అన్ని అయితే కలిపి ఒక బాక్స్ అయితే రివీల్ చేశారు టీవీఎస్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం యాక్టివా కోసం. హోండా నుండి యాక్టివా వస్తుందని. యాక్టివా వచ్చేసరికి యాక్టివా అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇప్పుడైతే బెంగళూరుకి అరైవల్ అయిందని కంపెనీ చెప్తున్నారు. బుకింగ్స్ అయితే ముంబై అండ్ ఢిల్లీలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,70,000 నుండి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు హోండా కేర్ ప్లస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని సపరేట్ గా అమౌంట్ పెట్టి మనం తీసుకోవాలి. దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా ఎల్ఎస్ CB350. ఈ వెహికల్ గురించి అందరికీ తెలుసు కదా. దీంట్లో అయితే న్యూ కలర్స్ అయితే లాంచ్ చేశారు. న్యూ కలర్ వచ్చేసరికి రెడ్ మెటాలిక్, మ్యాట్ మ్యాషల్ గ్రీన్ మెటాలిక్, నైట్ స్టార్ బ్లాక్ అండ్ గ్రే మెటాలిక్ కలర్స్ లోని లాంచ్ చేశారు హోండా అయితే. ఇవి కూడా మంచి మూవ్ అనే చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుండి అర్బన్ క్రూజర్ ఉంది కదా, దీంతో అయితే క్రూజ్ కంట్రోల్ అయితే చేశారు. ఫాస్ట్ ల్యాన్ లోని ఒక ల్యాన్ లో వెళ్ళేటప్పుడు యూజ్ అయ్యే క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి హోండా అమేజ్ NDTV ఆటో అవార్డ్ 2025 అవార్డ్ అయితే గెలుచుకుంది. అమేజ్ వచ్చేసరికి కార్ ఆఫ్ ద ఇయర్ అయితే. ఈ అవార్డు వచ్చేసరికి వ్యూయర్స్ ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దీనికి కార్ ఆఫ్ ద ఇయర్ కింద వచ్చింది. బజాజ్ రీసెంట్ గా CNG వెహికల్ అయితే లాంచ్ చేసింది, ఫ్రీడమ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసరికి ఇప్పుడు పర్టికులర్ గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే లాంగెస్ట్ సీట్ కింద దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుండి సంబంధించిన సెలెరో వెహికల్ ఉంది కదా, దీని గురించి 2025 మోడల్ లో ఏటైతే అప్డేట్ చేశారో మనకి మెన్షన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మారుతి సుజుకి నుండి ఇవన్నీ రావడం మంచి అప్డేట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటా అయితే రీసెంట్ గా చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. టాటా కర్వ్ అయితే రీసెంట్ గా 76 hours 35 minutes లోని 3,823 కిలోమీటర్లు తిరిగిందని అఫీషియల్ గా ట్విట్టర్ లో అయితే టాటా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇది అయితే చాలా వరకు రికార్డ్ నే వెయిట్ చేసింది. దీని పాత రికార్డ్స్ కూడా టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మీద ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి టాటా నెక్సాన్ ఈవీ అయితే 95 గంటల 46 నిమిషాల్లో అయితే వెళ్ళింది. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసరికి 76 గంటల 35 నిమిషాల్లో వెళ్ళింది. ఇది చాలా అంటే చాలా మంచి రికార్డు. మనకి టాటా నెక్సాన్ వచ్చేసరికి 21 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టారు. టాటా కర్వ్ వచ్చేసరికి 16 times ఛార్జింగ్ పెట్టారు. చాలా వరకు డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసరికి టాటా నెక్సాన్ అయితే 28 hours అయితే ఛార్జింగ్ పట్టింది. ఇది వచ్చేసరికి 17 hours 12 minutes అయితే ఛార్జింగ్ టైం అయింది. ఇవైతే టాటా కర్వ్ అయితే రికార్డ్స్ పరంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వోక్స్ వ్యాగన్ అయితే రీసెంట్ గా 2025 మోడల్లో మార్చ్ నుండి డిస్కౌంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని వేరియంట్ లో డిఫరెంట్ గా మనకి వేరియంట్స్ లోని డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ అయితే 25,000 నుండి 4.2 lakhs వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ వేరియంట్స్ లోకి వచ్చేసరికి విటియాస్ వచ్చేసరికి 1.5 lakhs డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు టాప్ వేరియంట్ లో ఉన్న SUV వాటిల్లో 4.2 lakhs వరకు డిస్కౌంట్ వస్తుందని కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కియా అయితే పెనుకొండలో ఉందని అందరికీ తెలుసు. కియా మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ పెనుకొండలో ఉందని అందరికీ తెలిసిందే. పెనుకొండలోని రీసెంట్ గా అక్కడ నుండి డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఓవరాల్ గా ఇండియాలోని అన్ని దగ్గరకి వెహికల్స్ పంపించే విధంగా స్టార్ట్ చేశారు. సో చేసుకున్న వాళ్ళందరికీ ఫాస్ట్ గా డెలివరీ చేసే సదుపాయాన్ని తెస్తుంది. నెక్స్ట్ పాత వెహికల్స్ కి ఇప్పుడు వెహికల్ కి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా కొద్దిగా తగ్గుతాయని కంపెనీలో చెప్తున్నారు. ఇది ఒక మంచి అడుగే. ట్రైన్ లో డైరెక్ట్ గా SUVs ని తీసుకుని వెళ్తుందంటే ఇది చాలా అంటే చాలా మంచిది. ఓవరాల్ గా 264 వెహికల్స్ అయితే ఒక్కసారి ట్రైన్ లో వెళ్తుందంట. ఇది కూడా కియా నుండి మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు అయితే 60,000 కార్లని ట్రాన్స్పోర్ట్ చేసిందని అఫీషియల్ గా చెప్తున్నారు. దీంతో పాటు ఇది పెట్టడం వల్ల ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా వెహికల్స్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోకి డెలివరీ అవుతాయని చెప్తున్నారు. సౌత్ ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ అన్నిటికి కనెక్ట్ అయి ఉంటదని ట్రైన్ కోసం చెప్తున్నారు. ఇది ట్రైన్ అయితే ఓన్ గా వాళ్ళు పెట్టుకున్న ట్రైన్, ప్రైవేట్ ట్రైన్. ఈ ట్రైన్ అయితే పెనుకొండ నుండి స్టార్ట్ అయింది.
ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇలాంటి న్యూస్ అయితే మన ఛానల్లో ఎవ్రీ 2 days కి ఒకసారి అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. రీసెంట్ గా వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఆర్కే విజయ్ వెబ్స్ ఛానల్లోని వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్ వెబ్స్.